జనసేన పార్టీపై వైసీపీ పెద్ద కుట్రకు తెరలేపిందని ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు షేక్ రియాజ్ ఆరోపించారు. రవిప్రియ మాల్లో జరిగిన మీడియా సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. జగన్ను జైల్లో పెట్టాలంటూ పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను అడిగినట్లు ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలను జనసేన పార్టీ ఖండిస్తుందని అన్నారు. నాగేశ్వర్ వైసీపీ 11 రూపాయలకు అమ్ముడుపోయారని అన్నారు. నాగేశ్వర్ను అడ్డుపెట్టుకుని వైసీపీ కుట్ర రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. ప్రజల కోసం పనిచేసే జనసేన పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లారని, ఆయన పర్యటన వల్లనే రాష్ట్రానికి జలజీవన్ మిషన్ కింద 23,000 కోట్ల రూపాయలు వచ్చాయని తెలిపారు. జగన్ను జైల్లో పెట్టాల్సిన అవసరం మాకు లేదని, ఆయన చెల్లెళ్లు షర్మిల, సునీత అన్నను జైల్లో పెట్టాలని కోరుతున్నారని, అది ప్రజలందరికీ తెలిసిన విషయమేనని అన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఏఎంసీ వైస్ చైర్మన్ చిట్టెం ప్రసాద్, ఉపాధ్యక్షుడు పిల్లి రాజేష్, జిల్లా కార్యదర్శి ముత్యాల కళ్యాణ్, పర్వతరెడ్డి కిషోర్, బొందిల శ్రీదేవి, పల్లా ప్రమీల తదితరులు పాల్గొన్నారు. గత 2-3 రోజుల నుంచి జనసేన పార్టీ మీద రాష్ట్రంలోనే ఒక పెద్ద భారీ కుట్ర పన్నే విధంగా ఈరోజు వైసీపీ పార్టీ అవలంబిస్తుంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆయన మాట్లాడుతూ ఒక టీవీ ఛానల్ డిబేట్లో పవన్ కళ్యాణ్ గారు అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఇద్దరు కూడా కలిసి అమిత్ షా గారిని కలిసి జగన్ గారిని జైల్లో పెట్టండి, మా నాయకులు అందరూ గట్టిగా అడుగుతున్నారు, ఎప్పుడు జైల్లో పెడతారని అడిగినట్టు, దానికి అమిత్ షా గారు జగను లాంగ్ టైం ఫ్రెండ్, చంద్రబాబు ఇన్స్టెంట్ ఫ్రెండ్ అని చెప్పి ఆయన పవన్ కళ్యాణ్ గారికి చెప్పినట్టు ఒక అబద్ధపు ప్రచారము ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ప్రజల మీద రుద్దేటటువంటి పరిస్థితి ఈరోజు తీసుకొచ్చారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అంటే మా అందరికీ కూడా, జనసేన పార్టీ అందరికీ కూడా ఒక గౌరవం ఉండేది. అలాగే ఆయన మంచి అనలిస్ట్ కూడా. అలాంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఈరోజు ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీకి 11 రూపాయలకు అమ్ముడు పోయాడు ఆయన? ఎందుకంటే నాకు తెలిసిన సన్నిహితుల ద్వారా తెలుసుకుంటే 11 రూపాయలు ఆయన మాట్లాడినటువంటి ప్రతి ఒక్క మాటకు కూడా 11 రూపాయలు పేటీఎం మేము చేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ అనటం కన్నా పులిహార నాగేశ్వర్ అనటం అంటే చాలా మంచిదేమో. ఎందుకంటే ఆ ప్రొఫెసర్ అనే పదానికి ఆయన అర్హుడు కాదు. ప్రజల కోసమే పనిచేసేటటువంటి పార్టీ జనసేన పార్టీ. ఏ రోజు ఒక వ్యక్తి కోసమో లేకపోతే సొంత ప్రయోజనాల కోసమో పనిచేసినటువంటి పార్టీ జనసేన పార్టీ కాదు. జనసేన పార్టీ ఎప్పుడు కూడా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రయోజనాలు, ఈ రాష్ట్ర అభివృద్ధి గురించే ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ పెద్దలని మాట్లాడారు తప్పితే, అమిత్ షా గారితో కానీ మోడీ గారితో కానీ మాట్లాడారు తప్పితే ఇంకొక ప్రయోజనాల గురించి ఏనాడు కూడా ఆయన మాట్లాడాడు తీరు. ఆయన మాట్లాడాడు కాబట్టే ఈరోజు జల మిషన్ పథకానికి 23,000 కోట్లు ఈరోజు తీసుకొని రాగలిగాం ఈ రాష్ట్రానికి. మరి ఇదే పులిహార నాగేశ్వర్ జలజీవన మిషన్ పనులను గత ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎందుకు ముందుకు సాగలేదని ఏ రోజైనా టీవీ డిబేట్లో అడిగాడా అని మేము అడుగుతున్నాం జనసేన పార్టీ తరఫున. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా సరే ఆయన పంచాయతీల గురించి, మనకి రావాల్సినటువంటి రాష్ట్రానికి నిధుల మీద మాట్లాడారు తప్పితే ఇంకొక దాని మీద ఏనాడు కూడా మాట్లాడలే. జనసేన పార్టీ వల్ల ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుందనే ద్వేషంతో ఈరోజు వైసీపీ నాయకులు 11 రూపాయలు ఇచ్చి పులిహార నాగేశ్వరరావుతో మాట్లాడిస్తున్నారు. జనసేన పార్టీ ప్రజా సమస్యల మీద, ఈ రాష్ట్రం అభివృద్ధి దాని మీద ఆలోచించేటటువంటి సమయం ఉండిద్ది, కానీ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడేటటువంటి సమయం మాకు లేదు. జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టాలని తిరుగుతుంది ఎవరు? తన సొంత రక్త సంబంధీకులైనటువంటి సొంత చెల్లెళ్ళు సునీత అలాగే షర్మిల. మేమెందుకు అడుగుతాము నిన్ను జైల్లో పెట్టమని? కాబట్టి పులిహార నాగేశ్వర్కి మరొక్కసారి చెప్తున్నాం, నీ పద్ధతి మార్చుకో. నువ్వు 11 రూపాయల కోసం ఆశపడి జనసేన పార్టీ మీద బురద జల్లాలని చూస్తే ఇంకొకసారి నీ
ఇంటికి వచ్చి పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి క్షమాపణలు చెప్పాలి. కాబట్టి వైఎస్ఆర్ సిపి నాయకులకి ఒకటే హెచ్చరిస్తున్నాం, సోషల్ మీడియాలో డబ్బులు ఇచ్చి చేపించేటటువంటి పేటీఎం చిల్లరగాళ్ళకు కూడా చెప్తున్నాం, రాబోయే ఎన్నికల్లో 29 ఎన్నికల్లో చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు మీరు ఎదుర్కోబోతున్నారని మీడియా పరంగా మీ అందరినీ కూడా హెచ్చరిస్తున్నాం.